అందరికీ మరణాత 40 దినములు మోషే సుఖోపవాస ధ్యానములు 2వ రోజు నిర్గమాకాండములోని 2వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ 2వ అధ్యాయములో మోషే గారి యొక్క పుట్టుక, పెరుగుట, పారిపోవుట, పెండ్లి చేసుకునుట మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీయులలో పుట్టిన మగ శిశువులను వధించే దినములలో భక్తిపరులైన భార్యాభర్తలు అమ్రాము యొకెబెతులకు పుట్టిన మోషే గారు. తల్లి అయిన యొకెబెతు 3 నెలలు దాచలేక ముసళ్లకు నిలయమైన నైలు నదిలో పడవేసి మోషే అక్క అయిన మిరియామును పెట్టి గొప్ప ఆలోచన చేసింది యొకెబెతు గారు. అదే సమయంలో ఫరో కుమార్తె రావడము, పెట్టెను తెరిచి సుందరుడైన మోషేను చూచి తన కుమారునిగా స్వీకరించడము, మంచి సలహా ఇచ్చిన మిరియాము సొంత తల్లి ఒడిలోనికి చేరిన మోషే గారు. తల్లి పాలతో పెరిగిన వాడే ఇశ్రాయేలీయులను అంతము చేయాలని ఏ ఫరో అయితే అనుకున్నాడో ఆ ఫరో ఇంటిలోనే పెరిగి సకల విద్యలు నేర్చుకున్నారు మోషే గారు. దావీదు రచించిన కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనములో, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అనే వాక్యం మనకు గుర్తుకొస్తుంది. ఫరో ఇంటిలో పెరిగినా కానీ ఫరో ధనాన్ని, ఐగుప్తు ధనాన్ని అతడు ప్రేమించలేదు, దేవుని మరిచిపోలేదు, తల్లి చెప్పిన బోధను విడిచిపెట్టలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద పొందుట గొప్ప భాగ్యమని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు అతడు ఒప్పుకోలేదు. ఎంత గొప్ప సమర్పణ మోషే గారు. ఇశ్రాయేలీల భారాన్ని చూచి మేలు చేయాలని తప్పు చేసి పారిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. మిద్యాను దేశానికి వెళ్ళిన మోషేను దేవుడు ఆదరించారు. మిద్యాను అబ్రాము కెతురాకు పుట్టిన మిద్యానీయులు. ఆ మిద్యాను దేశములో యాజకుడైన యిత్రో కుమార్తెలు తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి బావి దగ్గరకు వచ్చినప్పుడు అల్లరి మూక నుండి మోషే గారు వారిని కాపాడి విడిపించి రక్షించి, ఈ కార్యమంతా కూడా సిప్పోరా తన తండ్రికి తెలియచేసినప్పుడు ఇంటికి పిలిచి నీడనిచ్చి భోజనం పెట్టి సిప్పోరానిచ్చి పెండ్లి చేయడం మనకు కనబడుతుంది. నా అనేవారు లేకపోయినా మోషే గారి విషయంలో దేవుడు అన్నిటినీ సమకూర్చారు. నీడనిచ్చారు, కూడునిచ్చారు, కుటుంబం ఇచ్చారు, పెండ్లి చేశారు. కుమారుడు గెర్షోము పుట్టాడు. ఇదంతా దేవుని యొక్క కార్యం. మోషే గారు పుట్టుకలో, పెరుగుటలో, పారిపోవుటలు, పెండ్లి చేసుకున్నటలు దేవుడు తోడై ఉన్నట్లు మనకు కూడా దేవుడు